డెస్టినేషన్ గౌరవం ఇస్తున్నారు. ఇలా మీరు చూసుకుంటే పర్వాలేదు. కొంతమంది ఎవరైనా వచ్చి ఎమోషనల్గా మనని మాట్లాడితే దానికి రెస్పాండ్ అయ్యి చట్టానికి చెప్పులు తీసుకోవడం. ఎందుకంటే చట్టం ఆల్వేజ్ పవర్ఫుల్. అన్ని కమ్యూనికేషన్ అభివృద్ధి వస్తాయి. చక్కగా మీరు మీ ప్రాబ్లమ్ని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏది ఇబ్బంది పడుతున్నారు. కానీ కొంతమంది ఇప్పుడు ఏ డెసిషన్ వస్తుందో మనకి తెలియదు. ఏదో డెసిషన్ వచ్చినప్పుడు మనం ఎవరైనా చెప్తే మనం చేసి మనం ఏదో రోజు ఎక్కడ చేస్తే చట్టాన్ని మనం చేతిలోకి తీసుకున్నట్టు అవుతుంది. ఎలక్షన్ కోడ్ నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు ఉంటారో లేదు. ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ ఉంటుండగా ఎటువంటి సభలు సమావేశాలు ఎటువంటి ప్రొటెస్టులు ఇవన్నీ చేయకూడదు. కానీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని చేయొచ్చు. అది చేయకపోతే అది వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. దానికి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ వైలేట్ చేసినట్టు అవుతుంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ మేమంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నాం. జరిగేది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా ఎమ్మెల్సీ ఎలక్షన్కైనా అదే, ఆరో ఇండియా జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్కైనా అదే కోడ్. అందులో డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అబ్జర్వర్స్ తిరుగుతున్నారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ తిరుగుతున్నాయి. అక్కడ కూడా ఇన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంతవరకు మీరు మేము ముఖ్యంగా ఉన్నాం. మీరేం చేస్తున్నారు? మీ వల్ల మాకు ఇబ్బంది లేదు, మా వల్ల మీకు ఇబ్బంది లేదు. ఒకసారి ఏదైనా ఉంటారు చాలామంది వాళ్ళకి నేను తప్పు చేస్తాను అంటాను. బట్ వాళ్ళకి ఎమోషన్ చాలా ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ప్రొజెక్ట్ చేయడం కష్టం. నా ఎమోషన్స్ నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. నేను లాంటి ఆడ ఎమోషన్ కాబట్టి పేరు పెద్దవాళ్ళు మీకు చెప్తున్నాను. మేము విద్యార్థి దశ పాస్ అయ్యాము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యాము. ఆ స్టేజ్ దాటి ఈ స్టేజ్కి వచ్చాం. మీరు ఇంకా మేమున్న మొదటి స్టేజ్లో ఉన్నారు. మీకు మేమున్న మొదటి స్టేజ్లో మా కాన్సిక్వెన్సెస్ మాకు తెలిసే కాదు. కాన్సిక్వెన్సెస్ గురించి కూడా మీకు ఇది తెలిసే ఏజ్ కాదు. కాబట్టి నేను మరీ చెప్తున్నాను. మీకు రెండు చూశాను మా ఏజ్లో. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉన్నంతసేపు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా లేకుండా కనబడి కొంచెం చూశాను. ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా ఏజెన్సీస్ ఉంటాయి. నౌ డిజిటల్ మీడియా అన్నీ కూడా మీరు కూడా రికార్డ్ చేసి మీరు కూడా 90,000 మంది అంతా టెలిగ్రామ్ గ్రూప్ అంతా ఉంది కదా. ఏది దాచేయలేము కాబట్టి మీరు చేస్తున్నారు. ఎటువంటి నిర్ణయం వచ్చినా దాన్ని మీరు హోల్డ్ చేసుకోవాలి. మీరు ఏమొస్తుందో మీరు వస్తుంది. మేము కూడా మీ లొకేషన్ రావుతూ ఏమొచ్చిందని మాకు యాంగ్జైటీ. కాబట్టి మీరు ప్రశాంతంగా చేసుకున్నంతసేపు పర్వాలేదు. ఏది మీరు తీసుకుంటారని నేను అన్నావు. కానీ తెలియక మీకు కాన్సిక్వెన్సెస్ తెలియక ఒక్కోసారి కొన్ని చేస్తాం. పదండి వాడికి వస్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా మీరు ఎంతసేపు ఇంతవరకు చాలా చక్కగా నిన్న ఈవినింగ్ కొంచెం ఎక్సీడ్ అయ్యారు తప్ప మీరు చక్కగా చేసుకుంటున్నారు. మా టైంలో కూడా మేము కూడా స్పెక్టేటర్. కాబట్టి అదే టైంలో మీరు ఏమి ఇప్పుడు మనకి రిజల్ట్ ఏం వస్తుందో మీరు వెయిట్ చేస్తున్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు కూడా ప్రశాంతంగా అయిపోవడమే కావాలి. ఈ విషయాల్లో మీరు